బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పోలీసులు పట్టుకున్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఏ దండకార్యంలోకి పోలీసు బలగాలు వెళ్ళినా ప్రధానంగా హిడ్మాకు సంబంధించే ప్రచారం జరుగుతుంది. హిడ్మా అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదని, హిడ్మాని పట్టుకోవడమే పోలీసులు పెద్ద ఎత్తున ఒక వ్యూహాన్ని అమలు పరిచారంటూ ఒక చర్చ జరుగుతుంది. ఇక ఆపరేషన్ కగారు పేరు వినగానే మావోయిస్టులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. వెన్నులో వణుకు పుట్టించేలా పోలీసు భద్రతా బలగాలు వేల సంఖ్యలో దండకారణ్యం వైపు కదిలి వెళ్ళడం, ఎక్కడికక్కడ దండకారణ్యాన్ని చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించడం ప్రస్తుతం తాజాగా చర్చనీయాంశంగా అయింది. వరుస ఎన్కౌంటర్లతో ఇక అటువైపు మావోయిస్టులకు ఇక దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మరోవైపు ఇక 17 మందితో కలిసి హిడ్మా ఒక గ్రామంలో మరి మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. మీటింగ్లో భాగంగా మరి అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు భద్రతా బలగాలు ఏదైతే నేషనల్ పార్కు ఆ అడవి ప్రాంతంలో హిడ్మాతో సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యాంటీ నక్సల్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే పేరు మాడవి హిడ్మా. మావోయిస్టు పార్టీలో భారీగా గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందినటువంటి అతను ప్రస్తుతం ఎలా ఉంటారనేది ఇప్పటివరకు బయట ప్రపంచానికి వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఇక PLGA కంపెనీ 1 కమాండర్గా ఉన్నటువంటి హిడ్మాకు సంబంధించిన కీలక సమాచారం భద్రతా దళాలకు చిక్కినట్టుగా సమాచారం. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబోజుమడి పర్వతాలతో పాటు నేషనల్ పార్క్లో అణువు జల్లెడ పడుతుండటంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురుకాల్పులో మృతి చెందగా నేషనల్ పార్క్లో గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు భాస్కర్ మరణించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్ నేషనల్ పార్క్లో ఉన్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఎక్కడ పాగా వేశాడో తెలియరాక దాదాపు 25 ఏళ్ల తర్వాత హిడ్మాకు సంబంధించిన తాజా ఫోటోగా పేర్కొంటున్న చిత్రం ఒకటి వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఛత్తీస్గఢ్ దండకార్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూమింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సుధాకర్తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, ఇతర ముఖ్య నేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో DRG, STF, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల నడుమ ఎదురు కాల్పులు జరిగాయని, కాల్పులు ఆగిన తర్వాత వెళ్ళి చూడగా సుధాకర్ మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామంలో మావోయిస్టు నేతలు సుధాకర్, మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్, బండి ప్రకాష్, దిలీప్, రామన్న, మున్నా, సునీత, మహేష్తో పాటు 10 మందిని పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారని మానవ హక్కుల సంఘం నేతలు అంటున్నారు. పోలీసులు అదుపులో ఉన్నారని, వారిని హత్య చేసి ప్రమాదం ఉందని, వారిని హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నారు. మరోవైపు పోలీసులు పట్టుకున్న వారిలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారన్న ప్రచారం సాగుతుంది. మాడవి హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీంలో 10 నుంచి 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే B టీంలో 20 నుంచి 22 మంది, ఇక వెలపల రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలు హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతున్నారు. అయితే హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం 2 సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా ప్రత్యేక క్యాంపులో ఉంటాడు. హిడ్మాని ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. అయితే కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం 6 నెలలకు ఒకసారి కూడా హిడ్మా కనిపించడని తెలిసింది. అయినా ఆ వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగం పైన ఎక్కువగా మక్కువ చూపిస్తాడు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1 కమాండర్కి ఉన్నాడు. సో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, తెలంగాణ కమిటీలను ఈ కంపెనీ రక్షణ కల్పిస్తుంది. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డగా మారింది. సో సల్వాజూడం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మాలోయల్లో ఇక జియరం ఘాటి దగ్గర జరిపినటువంటి దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాత్తో పాటు హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతకు నెల రోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపు దాడికి దిగారు. హెలికాప్టర్ ఎక్కుతున్న ఓ పోలీసు ఉద్యోగిపైకి కాల్పులు జరిపారు. ఆయన మృతదేహం అప్పగింత విషయంలో 3 రోజులు నెలకొన్న ఉత్కంఠ. హిడ్మా అంటే
హడల్ అనే విధంగా మారింది. దీంతో భద్రతా దళాలు హిడ్మాపై కూపీ లాగడం మొదలుపెట్టాయి. చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అబూజ్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతా దళాల వెనులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా అరణపూర్ దగ్గర ఇక ఐఈడి బాంబు పేల్చిన ఘటనలో 10 మంది డిఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మా ఉన్నారనే ప్రచారం జరగడం సర్వసాధారణమైపోయింది. హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి. ఆయన మరియు తెగకు చెందిన ఆదివాసీ బాల సంఘం ద్వారా మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిన హిడ్మా విప్లవ భావాన్ని నరనరాన వంటపట్టించుకున్నాడు. మావోయిస్టులు నడిపే స్కూలు చదువుతూ ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చార్ మజుదర్ అన్నట్టుగా కిషన్జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశారు. ఆపై జేగురుకొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన చింతల్నర్ టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. అబుష్ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంతరం మరొక అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా వ్యూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేరున్నాయి. ప్రస్తుతం అతడి వయసు 51 మరియు తెగకు చెందినటువంటి హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషలో పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణులు ముందుండి నడిపించడంలో ఆరితేరారు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన PLGLO 1వ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నారు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మాను కమిటీలో అత్యంత భిన్న వయస్కుడుగా మరి చెప్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగానే హిడ్మా దొరికాడా, దొరికితే ఎలా ఉన్నాడు, హిడ్మాని ఏం చేయబోతున్నారు అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇటు సామాన్యుల నుంచి అటు పౌర హక్కు సంఘాలు, అదేవిధంగా మేధావుల విషయంలో వరకు మానవ హక్కుల సంఘాల వరకు కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రాణాలతో కోర్టు ముందు న్యాయస్థానాల ముందు మరి హాజరుపరచాలి తప్ప ఎటువంటి హానిని తలపించకుండా, ఎటువంటి ఎన్కౌంటర్ చేయకుండా మరి ఖచ్చితంగా పోలీస్ భద్రతా బలగాలు ఈ విహారం పట్ల కొంత సానుకూలంగా స్పందించాలనే విధంగా మరి డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. అటువంటి డిమాండ్స్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. చూద్దాం నిజంగా హిడ్మా దొరికాడా, దొరికితే మరి పోలీసులు ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది మరి పోలీస్ అదుపులో ఉన్నటువంటి మావోయిస్టుల విషయంలో చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.